హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుచిడి ప్రిన్సెస్ ఛానల్. ఇలా ఉన్నారు అందరు? నేను అయితే బాగున్నానండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం అని చెప్పేసి మా అన్న అయితే ఈరోజు కుకింగ్ చేస్తున్నారు అనమాట. సో ఆల్రెడీ అత్తమ్మ తలకాయ బోటి కర్రీ అయితే వండేసింది, ఎంజొన్న రొట్టె కూడా చేసేసింది. న్యూ ఇయర్ రోజు కూడా అదేనా అంటే అదే అనమాట. స్పెషల్ వచ్చేసి నేను ప్రాన్స్ అడిగాను, ఈ టైంలో ప్రాన్స్ దొరుకుతాయో లేదో అని చెప్పేసి అన్నాడు. లాస్ట్కి అయితే ఒక ప్లేస్లో వాళ్ళ కొలికి ఎవరో చెప్పారంట, అక్కడ వెళ్ళు టైగర్ రొయ్యలు దొరుకుతాయి, బాగుంటాయి టేస్ట్ అంటే వెళ్ళి తీసుకొచ్చి మరి నా కోసం అయితే వండుతున్నారనమాట. బాబా హాయ్ చెప్పు ఒకసారి. హాయ్. తలకాయ చెప్తాను ఎందుకు హాయ్ అని. హాయ్ ఉమ్మాయి ఫ్లాంక్ ఇచ్చి అందరికి. అమ్మా క్యాచ్ ఎవరు ఆడుతున్నారు? కొంచెం హ్యాపీ న్యూ ఇయర్ అని హ్యాపీ టు చెప్పు బేట. హ్యాపీ టు చెప్పు, హ్యాపీ టు చెప్పు. చెప్పవా? ఖుషి అయితే ఒకటి అలా చేస్తున్నాను కదా. అత్తమ్మ తింటుంది ఆల్రెడీ, ఇంకా ప్రాన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. సో తలకాయ కూర అయిందని చెప్పేసి అత్తమ్మ అయితే తినేస్తుంది. ఫస్ట్ అయితే ప్రాన్స్ అవి మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట. సో ఐస్ ప్యాక్ అయిపోయి వచ్చింది. దాన్ని వామ్ వాటర్లో వేసేసి అంటే వేడి నీళ్ళు వేసేసి కొంచెం చల్లగైనాక తీసేసిన. దాని తర్వాత కోటింగ్కి మైన ఏమంటారు శనగపిండి అండ్ ఉప్పు కారం ధనియా పౌడర్ వేసేసి ఇక్కడైతే ఫ్రై చేసేస్తున్నారు. చూసినావా అన్నీ వేసినావు అన్నావు, మొత్తం ఫ్రై అయిపోతుంది. ఇగోండి ఇందాక చెప్పినా కదా అత్తమ్మ అయితే తినేస్తుందని. సో హ్యాపీ ఫిజ్ తీసుకొచ్చుకొని మరి కూల్ డ్రింక్ లాగా సైడ్ పెట్టేసుకొని మంచికి తలకాయ కూర. ఇవ్వండి ఒకటి అందరు తలకాయల కూర మీద డింకు చేస్తే నువ్వేమో హ్యాపీ ఫీజ్ థమ్స్ అప్ కదా, అది హ్యాపీ ఫీజు. హ్యాపీ పిజ్జా మీరేమో హార్ట్ తాగుతారు, నేనేట తాగుతా అత్తమ్మ. అందరూ కొత్త సంవత్సరం జరుపుకుంటారు. మామయ్యనే జరుపుకుంటే కొత్త సంవత్సరం మనకంటే ముందే. సరే అత్తమ్మ మొత్తానికి అయితే తినేస్తున్నావు కదా మాకోసం ఆగకుండా. ఫ్రాన్స్ అయితే సంవత్సరం జరుపుకుంటారు, నాకు ఒక్క పొద్దులు. నేను అందుకే రేపు ఒక్క పొద్దు అరగదని అత్తమ్మ తినేసే. మా ఖుషి పాపనేమో గుండుగాన్ని పట్టుకొని మెత్త పెట్టి దాని మీద బజ్జ పెడుతుంది. హ్యాపీ టు చెప్పు మమ్మీ, గుండుగానికి హ్యాపీ టు చెప్పు మమ్మీ. హ్యాపీ టు చెప్పు, హ్యాపీ న్యూ ఇయర్ అను మమ్మీ. ఇటు చూడు, హ్యాపీ టు మాట్లాడవా? ఫోన్లో ఇట్లా వీడియో తీసినప్పుడేమో మాట్లాడు, ఉట్టి ఉన్నప్పుడేమో బాగా మాట్లాడుతావు. మమ్మీ చెప్తలేదు అత్తమ్మ, హ్యాపీ టు చెప్తలేదు, హ్యాపీ టు చెప్తలేదు. ఖుషి కోసం అయితే ఇవన్నీ బోటి ఫ్రై అయితే ఇట్లా ఫ్రై కాదు సూప్ లాగా చేస్తే తింటుందని చెప్పేసి అత్తమ్మ ఇట్లా చేసింది. అండ్ జొన్న రొట్టెలు ఇవ్వండి, తలకాయ కూర. బాబా ఫ్రై అయినాయి మెల్లది. ఇందాక నేను చిమ్మించిన మీద బాగా క్రిస్పీగా చేయకు, కొంచెం అవ్వాలనుకుంటా. వేసేయి అవి సెకండ్ వై కూడా వేసేసి మెల్లగా. బాగా లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి మనము విలేజ్లో ఉన్నాం, గుర్తుందా? పట్నాలు వేసుకున్నాం అప్పుడు కదా, అప్పుడు లీవ్ తీసుకున్నాం, పట్నాలు వేసుకున్నాం కాబట్టి అప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ లేదు. ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఉంది. అన్నీ వేసేయి, స్పేస్ ఆ తర్వాత చూడు ఇటు స్పేస్ ఉంది. బైక్ అట అత్తమ్మ తిన్నది. కేక్ కట్ చేయాలని ఏమన్నా ఉందా? లేదు కదా. మొన్ననే నీ బర్త్డే కేక్ ఇవ్వను, 2 రోజులు లేట్గా కుడితే. 2 రోజులు లేట్గా కుడతా అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ మిస్ అయిపోతా అని ముందే వచ్చేసిన. కొద్దిగా లేట్గా కుడితే ఈ టైంలో మంచిగా కేక్ అది ఆయన ఏడిపించినావు కదా. నేను ఎప్పుడు ఏడిపించిన? బర్త్డే రోజే కల్పకు ఉండని కదా, ఎందుకు ఒకదాని మీద ఒకటి ఉండే. బావ అత్తమ్మకు ఒక 2 ముక్కలు
టేస్ట్ చూస్తుంది. ఫస్ట్ టైం మా అత్తమ్మ ఎప్పుడు తినలేదట పచ్చి రొయ్యలు. ఫస్ట్ టైం మా బావ వేసిండు. నానమ్మ కొంచెం జ్యూస్, కొంచెం చిన్న చిన్న వేడివేడిగా కాలుతుంది నోరు. ఉప్పు ఉప్పు చెప్పత్తమ్మ ఫస్ట్. ఉప్పు తక్కువ. సూపర్ ఉంది. అగో తాత దగ్గర ఉంది చిచ్చి. ఇదిగోండి ఇట్లా వచ్చిందనమాట. సో ఏంటి రొయ్యలు వచ్చేసి ఇట్లా ఐస్లా మొత్తం బర్ఫ్ అయిపోయింది. దాంతో బండలాగా ఉన్నాయి. మరి ఇంత ఘోరంగా ఉన్నాయి. అందుకోసమే ఇప్పుడు దీంట్లో వాటర్ పట్టేసి సౌండ్ వినిపిస్తుంది. గడగడ పెట్టు బాబు. కొంచెం వేడి నీళ్ళు వేడయ్యేంత వరకు పెట్టేస్తే ఐస్ మొత్తం కరిగేదా కొంచెం. ఆ తర్వాత మళ్ళీ ఎగ్ వేసి ఫ్రై చేసాయి. ఇది ఇందాక ఫ్రై చేసినట్ట తినేస్తున్నారు మా వాళ్ళకి. టేస్ట్ బాగా నచ్చిందంట. సో అందుకోసమని మిగిలినవి కొన్ని ఉంచుకున్నాము. మార్నింగ్ బిర్యానీ చేద్దామని, కానీ అవి కూడా తీసేస్తున్నాం. నువ్వు చేయి ఖుషి, నానమ్మ చేస్తుంది డ్యాన్స్. అగా ఈవినింగ్ టైంలోనైతే చిన్నక్క అండ్ చిన్న బావ వాళ్ళు అయితే సడన్ సర్ప్రైజ్గా ఖుషిని చూడడానికి ఇంటికైతే వచ్చేసినారు. సో వచ్చిన అతిథులనైతే మనం మర్యాద చేయకైతే పంపించాం కదా. సో అందుకోసం అని చెప్పేసి అనుకోకుండా వచ్చినారు. ఈయన అప్పుడే అదే టైంకి ఫిష్ తీసుకొచ్చేసరికి అత్తమ్మ ఫిష్ కర్రీ అండ్ జొన్న రొట్టెలు చేసేస్తుంది. సో అంతకుముందు తలకాయ కర్రీ ఉండే. సో దాంతో అయితే వీళ్ళు ఇక్కడ సిట్టింగ్ చేసుకొని తాగేస్తున్నారు అనమాట. మా అక్కనేమో ఫోన్లో ఇంకా చిల్లీ చికెన్ మంచూరియన్ అవన్నీ అయితే ఆర్డర్ పెట్టేస్తుంది. ఇవ్వండి చిన్న కాల్ అయితే హాయ్ చెప్పక్క. మమ్మీ వాళ్ళు రాలేదు. అసలు మమ్మీ వాళ్ళకి కూడా తెలియదు అక్క వాళ్ళు ఇక్కడికి వచ్చేంత వరకు. మమ్మీ వాళ్ళు మార్నింగే రమ్మన్నారు. వస్తావుట అంటే రాను మమ్మీ అల్లుడికి చూడండి. సో రానని చెప్పేసి అనేసిన. దాని తర్వాత ఖుషి అండ్ ఖుషిని చూడడానికి వచ్చారు. ఖుషిని తీసుకెళ్తా అన్నారు యాక్చువల్గా. సో న్యూ ఇయర్ కదా పంపించారు అని చెప్పేసి అన్నాను. అందుకోసం అని చెప్పేసి వాళ్ళే చూడడానికి ఇంటికి వచ్చేసినారు డైరెక్ట్. అగ్గో ఖుషి అది చూడు. అగ్గో ఎవరు? హనీ అక్క కనిపించలేదు. హ్యాపీ న్యూ ఇయర్ అట్టారు. ఇక్కడైతే మా వాళ్ళు తినేస్తున్నారనమాట. అత్తమ్మ తినేసింది ఫాస్టింగ్ కదా. సో ఫస్ట్ తినేసింది. ఫోన్ చేయమని ఫోన్ చేయలే, మర్చిపోయింది. పార్టీ స్టార్టింగ్ ఇల్లు లేదు, సెకండ్ ఇల్లు వారింటి దగ్గర. ఆవిడ పొద్దున అన్నకు ఫోన్ చేసిన. ఏంటిది ఎన్నిసార్లు చెప్తా హ్యాపీ న్యూ ఇయర్. కొరకదు ఫోన్ కొరుకుతారా అట్లా? అగో మాట్లాడగు. అగో 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 ఏంటిది? అగో నానమ్మ చూడు. అగ్గు అక్కడంత సౌండ్ అలా ఇంకా పడితే బంపు కాలిపోతుంది. ఫోన్ కావాలట. ఫోన్ చూసినావా? అక్క ఫిష్ స్కిన్లెస్ ఫిష్ అక్క. స్కిన్లెస్ ఫిష్ ఎవరికి? నాకేనా? తింటావా ఫిష్? తింటావా అక్క? కూర్చోబో నా అమ్మ దగ్గర కూర్చో. అవి అక్క నన్ను మాట్లాడుకోవడం. మాట్లాడగో అగ్గో. అక్క చూడ మాట్లాడుతానే. ఎట్లుంది అక్క టేస్ట్? ఎట్లుంది? బాగుందా?
అరే మమ్మీ పడతావే. ఇదిగోండి ఇక్కడైతే తినేస్తున్నాము. బాయ్ ఖుషి, బాయ్. వస్తలేను, పెద్ద మమ్మీ వస్తలే, ఉండు నీ ఇక్కడే. పెద్ద మమ్మీ వస్తలే, ఇగో ఉండు పెద్ద మమ్మీ ఇక్కడనే ఉంటుందట. ఇంకేం ఖుషిని పోని, సరేనా? పో నువ్వు పో ఇక, బాయ్. పెద్ద మమ్మీ రావట్లేదు, పో ఒక పో. ఎటు అచ్చే అచ్చే, నేను ఎత్తుకుంటా. వెనక కూర్చో, నువ్వు వెనక కూర్చో, వెనక కూర్చో. పెద్ద మమ్మీ తోటి వెనక కూర్చో. షాప్ చాకి చేద్దాం. లాలీపాప్ లాలీపాప్ చలో చల్లుద్దా. బాయ్ చెప్పాయి ఇక. ఇవ్వండి ఇక్కడైతే అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. నైట్ 9:30 వస్తుంది. వెళ్ళండి అక్క, ఫోన్ చేయి రీచ్ అయినాక. సరే బాయ్ బాయ్. బాయ్ చెప్పినావు మమ్మీ, బాయ్ బాయ్. సరే బాయ్, నువ్వు పట్టుకో. ఎక్కడికి? ఇంట్లో పెట్టిండవు పప్ప, ఇంట్లో పెట్టిండు. చలో మమ్మీ వాళ్ళు వేరు ఇక, పెద్ద మమ్మీ వాళ్ళు. మనం కూడా బజ్జిందంప అడు. బావా నైట్ టైం చూడండి ముగ్గు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. అక్క వాళ్ళతో వెళ్తా అని ఏడుస్తుంటే మధ్యలో ఇవ్వండి షాప్ నుంచి ఆల్రెడీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టిందనే తినిపిస్తున్నారు.